ఇక గత 2 రోజుల నుంచి స్మైలీ ఈ ఎగ్జిబిషన్ పోదామని ఒకటే గోల. అబ్బా ఏం భరించలేం కదా, ఇక తీసుకొని వచ్చినాం. ఇక చూడు, ఇక ఎగ్జిబిషన్ చూసుడుతోనే ఇక స్మైలీకి ఎక్కలేని ఆనందం, ఆకృత, అది పట్టదానంత, అది దాన్ని ఏమంటారో తెలియదు కానీ మస్తుగుంది. ఇక అంతా కొత్తతో అంత బిత్తిరి అంత ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అంత ఆశ్చర్యంగా చూస్తుంది. అది రంగుల రత్నము, అది దాన్ని మొత్తం చూస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాగా. ఇక ఏడవంగా ఇక లాస్ట్కి బైక్ ఎక్కింది. ఇక ఈ బైక్ ఎక్కడితోనే రయ్యా తిరుగుడుతోటే ఇక ఆమెకు ఆనందం, అబ్బబ్బబ్బబ్బా చెప్పలేనంత ఆనందం. బాగా ఎగ్జైట్ అవుతారు కదా చిన్నపిల్లలు, ఒకట్లా ఎగ్జైటింగ్ అయింది. ఇక అసలు కొత్తలేదు. ఆమె కూడా 10 రౌండ్లు వేసేది, పాప మస్తు రౌండ్లు వేసింది మా స్మైలీ కోసం. ఇక చూడు మస్తు ఏడుతున్నది. ఇక ఏడిచినా కూడా తింపింది పాపం అని తింపి ఎంత దింపింది. ఇక దింపుడు తోడి ఇక చూడు అప్పుడు స్టార్ట్ అయిందయ్యా మాకు గోస వేస. నేను ఇక అది ఎక్కుతా ఇది ఎక్కుతా, ఇక అట్లా పోతా, నేను రంగుల రక్తం ఎక్కుతున్నా. కానీ రేట్లు చూస్తేనే మన పేదోడు గుండెళ్ళు బాంబు ఎత్తేసినట్టున్నది. ఒక్కొక్కటి ఎక్కాలంటే మస్తు రేట్లున్నాయి. ఇక అయినా కూడా ఏదో ఒప్పించి ఇంతగా 10 రూపాయల బజార్లకు పోయి ఇక స్మైల్ వాళ్ళ అమ్మ ఇక దువ్వెన్లు తీసుకున్నది, బోకెలు అన్నీ తీసుకుంది 10 రూపాయల కోటి. ఇక వంగ ఆఫర్లా ఒక ఐస్ క్రీమ్ కూడా ఉన్నది. ఈ ఆఫర్లో అయితే 50 రూపాయల ఐస్ క్రీమ్ 30 రూపాయలకు వచ్చింది. ఇక లాస్ట్కి ఆడ ఉండి ఆయన టింగ్ అని వచ్చేసి ఇక లాస్ట్కి ఇంటికి పోయినాం. అప్పటికే ఫుల్గా అలసిపోయినాం.